ఒకే రకమైన ఆహారం తిన్నా కూడా ఎందుకు కొంతమందికి తరచుగా మలబద్ధకం సమస్య వస్తుంది కానీ, ఇంకొంతమందికి జీర్ణక్రియ చాలా సులభంగా జరుగుతుంది. దానికి కారణం మనం తినే ఆహారం మాత్రమే కాదు కానీ, మన జీర్ణ వ్యవస్థలో కోట్ల సంఖ్యలో సూక్ష్మజీవులుంటాయి. వీటిని కలిపి గట్ మైక్రోబయామ్ అని అంటారు. గట్ అంటే పేగులు లేదా జీర్ణాశయాంతర పేగు మార్గం అంటే డైజెస్టివ్ ట్రాక్ట్ అని అర్థం. ఇది ఆహారాన్ని అరిగించి పోషకాలను గ్రహించే కడుపులోని భాగం. జీర్ణాశయం నుంచి పెద్ద పేగు వరకు. సో, పేగులో మంచి బాక్టీరియా ఎక్కువగా ఉండి, జీర్ణక్రియ సజావుగా సాగడాన్నే గట్ హెల్త్ అంటారు. ఈ గట్ బాక్టీరియా మన ఆరోగ్యం, జీర్ణక్రియ, ఇన్‌ఫ్లమేషన్, మలబద్ధకం, అలాగే క్యాన్సర్ ప్రమాదంపై కూడా ప్రభావం చూపవచ్చని. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది గట్ మైక్రోబయామ్ మలబద్ధకం మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మరియు ఆరోగ్యకరమైన గట్ కోసం మనం ఏం చేయాలి? మన గట్‌లో ఉన్న అన్ని బాక్టీరియా హానికరమైనవి కావు. వాటిలో చాలా మన ఆరోగ్యాన్ని కాపాడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆహారం జీర్ణం కావడంలో సహాయం చేయడం, కొన్ని విటమిన్‌లను తయారు చేయడం, ఇమ్యూన్ సిస్టమ్‌కి మద్దతివ్వడం, గట్ గోడను రక్షించడం, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రించడం. కానీ ఈ హెల్తీ బ్యాలెన్స్ చెడిపోతే అంటే ఇంబాలెన్స్ అయితే దాన్ని గట్ డిస్బయోసిస్ అంటారు. ఈ అసమతుల్యత అనేక వ్యాధులతో సంబంధం ఉన్నట్టు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు ఇన్‌ఫ్లమేటరీ బౌవెల్ డిసీజ్, కొలరెక్టల్ క్యాన్సర్, ఒబేసిటీ, టైప్ 2 డయాబెటిస్, డిప్రెషన్, అలాగే ఇది మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు కూడా కారణం కావచ్చు. ఇప్పటి కాలంలో మలబద్ధకం చాలా సాధారణ సమస్యగా మారింది. మలబద్ధకానికి ఒక ముఖ్యమైన కారణం గట్ బాక్టీరియా అసమతుల్యత. అంటే ఇంబాలెన్స్. మన గట్‌లో ఉన్న మంచి బాక్టీరియా తగ్గిపోతే హానికరమైన బాక్టీరియా పెరుగుతుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. దాంతో మలం గట్టిగా మారడం, మలం బయటకు రావడంలో ఇబ్బంది కలగడం జరగవచ్చు. మలబద్ధకం కేవలం అసౌకర్యం మాత్రమే కాదు. అది దీర్ఘకాలికంగా గట్ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. మలం చాలా కాలం గట్‌లో ఉండిపోయినప్పుడు కొన్ని వ్యర్థ పదార్థాలు గట్ గోడతో ఎక్కువసేపు కాంటాక్ట్‌లో ఉంటాయి. కాలక్రమంలో ఇది గట్ ఇన్‌ఫ్లమేషన్‌కు కారణం కావచ్చు. ఈ దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ కొన్ని వ్యాధుల అభివృద్ధిలో పాత్ర పోషించవచ్చు. పరిశోధనలు సూచిస్తున్నాయి ముఖ్యంగా కొలరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అని. ఇప్పుడు గట్ మైక్రోబయామ్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. పరిశోధనలు చెప్తున్నాయి గట్‌లో హానికరమైన బాక్టీరియా ఎక్కువైతే అవి కణాలను దెబ్బతీసే పదార్థాలు తయారు చేయవచ్చు మరియు ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచవచ్చు. ఈ ప్రాసెస్ జీర్ణ వ్యవస్థలో ట్యూమర్ అభివృద్ధికి దోహదపడవచ్చు. ఇది ముఖ్యంగా కొలరెక్టల్, స్టొమక్, లివర్, ప్యాంక్రియాటిక్, ఈసోఫేజియల్ క్యాన్సర్స్‌కి కారణమవుతుంది. గట్ బాక్టీరియాలో మార్పులు ట్యూమర్ ఎలా పెరుగుతుంది మరియు ఇమ్యూన్ సిస్టమ్ ఎలా స్పందిస్తుంది అనే విషయాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇంకా కొన్ని పరిశోధనలు క్యాన్సర్ చికిత్సలు ఎంతవరకు పనిచేస్తాయో కూడా గట్ మైక్రోబయామ్ ప్రభావితం చేయవచ్చని సూచిస్తున్నాయి. ఉదాహరణకు కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ. అందుకే ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయామ్ క్యాన్సర్ నివారణకు మాత్రమే కాదు, చికిత్స స్పందనకు కూడా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. అయితే కొన్ని జీవనశైలి అలవాట్లు గట్ బాక్టీరియా సమతుల్యతను దెబ్బతీయడానికి కారణం కావచ్చు. ఉదాహరణకు ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం, ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక చక్కెర మరియు అన్‌హెల్తీ ఫ్యాట్స్, దీర్ఘకాలిక స్ట్రెస్, సరైన నిద్ర లేకపోవడం, అవసరం లేకుండా తరచుగా యాంటీబయోటిక్స్ వాడడం, అలాగే శారీరక వ్యాయామం లేకపోవడం. ఈ పరిస్థితులు కొనసాగితే గట్ డిస్బయోసిస్ ఏర్పడుతుంది. దీంతో శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం, అందులోనూ క్యాన్సర్ కూడా పెరగవచ్చు. అయితే ఆరోగ్యకరమైన గట్ కోసం మనం ఏం చేయాలి? గుడ్ న్యూస్ ఏంటంటే కొన్ని సాధారణ అలవాట్లతో మనం గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అందులో ముఖ్యమైనది ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తినడం. ఫైబర్ మన గట్‌లో ఉన్న మంచి బాక్టీరియాకు ఆహారంలో పనిచేస్తుంది. ఈ బాక్టీరియా ఫైబర్‌ను ఫెర్మెంటేషన్ చేసినప్పుడు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనే రసాయనాలు ఉత్పత్తవుతాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడంలో మరియు గట్ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. సాధారణంగా పెద్దవాళ్లకు రోజుకు సుమారు 25-30 గ్రాముల ఫైబర్ అవసరమని సూచిస్తున్నారు. కానీ మీరు ప్రతిరోజు ఫైబర్ గ్రాములు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఆహారంలో తరచుగా తృణధాన్యాలు, సిరిధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పులు, నట్స్ మరియు సీడ్స్ ఉంటే అవసరమైన ఫైబర్ సహజంగానే మనకు దొరుకుతుంది. ఫైబర్‌లో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సుమారు ఒక గ్రామ్ ఫైబర్‌కు 2 క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇది పూర్తిగా జీర్ణం కాకుండా గట్ బాక్టీరియా ద్వారా ఫెర్మెంటేషన్ ద్వారా ఏర్పడుతుంది. అలాగే వ్యాయామం చేయడం, స్ట్రెస్ తగ్గించడం మరియు తగినంత నిద్ర కూడా గట్ ఆరోగ్యానికి చాలా అవసరం. మన గట్ మైక్రోబయోమ్ కేవలం జీర్ణక్రియకి సంబంధించింది మాత్రమే కాదు, అది మన హెల్త్ అండ్ డిసీజ్‌కి కూడా ఎలా ప్రభావితం చూపిస్తుందో చూసాం కదా! మన నెక్స్ట్ వీడియోలో మరో ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడబోతున్నాం. కాల్షియం, విటమిన్ డి మరియు డైరీ ప్రొడక్ట్స్ ఇవి క్యాన్సర్‌ని తగ్గిస్తాయా? లేక కొన్ని సందర్భాల్లో ప్రమాదాన్ని పెంచుతాయా? శాస్త్రీయ ఆధారాలు ఏం చెబుతున్నాయి? అన్నిటిని సులభంగా అర్థమయ్యే విధంగా
మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే క్యాన్సర్ ప్రివెన్షన్ సీరీస్‌ని ఫాలో అవ్వండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటి వరకు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.